సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 29వ వార్డులో దసరా సందర్భంగా ఏర్పాటు చేసిన శ్రీ కనకదుర్గమ్మ తల్లి అమ్మవారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. 11 రోజుల పాటు కొనసాగిన ఈ ఉత్సవాల్లో ప్రతిరోజు భక్తులు విశేషంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో పలువురు మాలధారణ స్వాములు పాల్గొని ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనతో జీవించాలని పిలుపునిచ్చారు. ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతి లభిస్తుందని, అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ మల్సూర్ గౌడ్, నర్సింగ్ నాగరాజు గౌడ్, తాళ్లపల్లి సైదులు, అశోక్ గౌడ్, రాపర్తి రాములు, రాచకొండ మహేష్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. 9వ వార్డులో ఘనంగా అమ్మవారి ఉత్సవాలు చాలా ఘనంగా చేయడం జరిగింది. ముఖ్యంగా మొదటి వార్షికోత్సవం సందర్భంగా భారీ ఎత్తున అమ్మవారిని తీసుకుపోయి శోభయాత్ర ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మాలాధార స్వామి ఎంతమంది ఉన్నారు అంటే? 18 మంది మాలాధార స్వామిలో ఉన్నాం. ప్రతిరోజు నిత్యాన్నదానంతో మా వార్డు వాళ్ళు అయితేంది, మా సందు వాళ్ళు అయితేంది, అమ్మలు, అక్కలు, ఆడపిల్లలు అందరూ కలిసి, ముత్యాజులు అందరూ కలిసి ఘనంగా రోజు భోజనాలు చేయడం, అల్పారాలు చేయడం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఒకటే వార్డుకి చెందిన 18 మంది మాలాధార స్వాములు, ఒకటే వార్డుకి చెందిన వాళ్ళం, అంతా కుటుంబ సభ్యులమే, అంతా ఘనంగా చేయడం జరిగింది. 29వ వార్డు అమ్మవారు దేవి నవరాత్రులు తాళగడ్డ 29వ వార్డు అమ్మవారి నవరాత్రులు చేసుకుంటున్నాం. గత 11 రోజుల నుంచి మా యూత్ కానీ, పెద్దలు కానీ, మా అక్కచెల్లెలు కానీ, మా అమ్మ పడుచులు కానీ, మా ఆడపడుచులు కానీ అమ్మవారిని నిలబెట్టుకొని 11 రోజులు నిష్ఠాపడుతో 11 రోజులు అమ్మవారిని ఉత్సవాలు పెట్టుకొని చేస్తున్నాము. దేవి నవరాత్రులు చేస్తున్నాము. ఈ రోజు లాస్ట్ రోజు అమ్మవారి ఊరేగింపుగా తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఎప్పటి చిన్న వార్షికోత్సవం ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇట్లా? అంతకుముందు చేసినాం, కొన్ని కారణాల వల్ల కొన్ని ఆగిపోయింది. ఇప్పుడు ఫస్ట్ వార్షికోత్సవం ఈసారి ఫస్ట్ వార్డు చేయటం, అందుకని ఉత్సవం మంచిగా ర్యాలీ అంతా మహిళలు కానీ పెద్దలు అంతా ఉత్సవంగా వాళ్ళు రెడీగా వాళ్ళంతా ఉండరు, ఎప్పుడు పోదాం అమ్మవారు తీసుకొని ఊరేగింపుకొని. ఇప్పుడు ఇది మధ్య వార్షికోత్సవం అదే చెప్పండి. ఫస్ట్ వార్షికోత్సవం జరుగుతుంది. ఇక అంతా ఇప్పుడు ర్యాలీగా వెళ్తున్నాం. అంతా అమ్మవారి దయ అంతా చల్లంగా ఉండాలి, అంతా మంచి కోరుకుంటున్నాం. జై భవాని.